శుభాశుభాలే పాపుణ్యాలు, కర్మఫలాలు. ఇప్పుడు మనం పనిచేస్తే జీతం రావట్లేదు, పుణ్యమే అసలు ఒక రకంగా చెప్పాలి. కానీ డబ్బు కాదు, పుణ్యం. ఈశ్వరుడు ఇచ్చేది డబ్బు, పుణ్యం. మనిషి ఇస్తే వేతనం ఉంటుంది అంటున్నారు కర్మ. ఆత్మహత్య కూడా మహాపాపం అన్నారు. ఎందుకన్నా లేదు, వాడి చంపుకుంటే పాపం ఏంటి అంటే అంత దోషం అన్నమాట. ఆ మనసు, మన శరీరాన్ని మనం కొట్టుకోవటం కూడా పాపమే. పరంగా వస్తాయి చూసారా, అవన్నీ జీవ సంబంధమైనవి. మనో సంబంధం ఏంటంటే వాతావరణం వల్ల వచ్చే జబ్బులు మనో సంబంధమైనవి. విప్రియతి వంటి మనో విప్రియతి అదే కదా. జీవలక్షణంలో కూడా కొంత సంబంధం. ఇది ప్రయోగము శరీరం ద్వారా జరిగింది. శరీరానికి జరిగింది, ఏదో కృష్టిలా ఉప్పుండి వచ్చేట్టు చేసింది. ఎండలో పోతే వానికి ఎండ తాగదా చెప్పండి, దాహం అవుదా? మరి శరీర బాధలు ఉన్నప్పుడు ఈ శరీర బాధలు వాడు కలిగించాడు అంతే. తంత్ర విధానంలో జ్ఞాని అయినా వాడు ఎవరైనా అనుభవించాలి. తంత్ర విధానం సూక్ష్మ స్థితి, సూక్ష్మ విధానం ద్వారా జరిగింది. ఆ శరీరం మీద ఫోకస్ చేస్తాడు వాడు అనుకున్న దాన్ని, ఆ శరీరానికి ఇంపాక్ట్ చేస్తాడు. అంటే అదే మనసును చేస్తే పిచ్చివాళ్ళు మాట్లాడు, అది ఆ ప్రభావం అది ఏది ఉంటుంది, ఇల్యూజన్స్ అట్లాంటివి. వాడికి వాడి వల్ల ఏమవుతుంది, ఆయన మనసు లెవెల్లో చేయాలంటే మనసే లేని వాడికి మనసుకేం చేస్తాం? అదే నాకు అర్థం కాదు. దేహానికి తప్పదంటే, దేహానికి తప్పదు. వద్దనుకుంటే ఉండదు, ఆయన అనుకోరు, చూస్తారు, అది కనపడుతూనే ఉంటుంది. వాడు అది జబ్బాలి, అది ఏమైనా వచ్చిందని ఉంటే ఉండనే ఉంటాడు. ఆయనకి వాడు చేసిన వాడు ఎట్లా ఓడిపోయినట్టు, వాడికి ఏదంటే బాధపడుతున్నాడు వీడు అనుకుంటాడు. ఆయన పడితే కదా. వివేకానంద స్వామి చేయరా ప్రయోగం చేశారు, 20 రోజులు బాధపడ్డారు. ఎవరి దగ్గరకో వెళ్ళాడు బాగు చేయించుకోవాలనుకుంటాడు. అక్కడికి వెళ్ళాక మనసు కనిపించి ఎంత పని చేశాను అని అనుకోగానే తగ్గింది. నా గురువు అంత గొప్ప గురువు ఉంచుకొని నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి అనుకున్నాడు. బాధ అట్లా అనుకున్న మరుక్షణం ఆయన కాదు శరీర బాధకి. ఇంకెవరికో కూడా ప్రయోగం చేస్తే స్వామి రక్షించారు, కారులో కనపడే మంత్రం చెప్పి. ఏమున్నాయి చాలా ఇచ్చినట్టు పీడించలేదు. రక్షణ వలయం ఉంటుంది కాబట్టి అది కాపాడుకుంటుంది. ఇప్పుడప్పుడు సినిమాలు చూస్తూనే ఉంటాను. వాళ్ళ స్థాయిని బట్టి సర్కోమ బాగా తీవ్రంగా ఉన్నప్పుడు మీకు బాధ కలిగించట్లేదండి. జ్ఞానికి కత్తితో కోసినా కూడా తెలియదు, పన్ను కాదు కదా కోసిందన్న విషయం అర్థమైంది. తాను కానప్పుడు బాధ ఏంటి అన్నారు. తాను కానప్పుడు కత్తితో ఖండించినా కానీ బాధ అనేది ఎదుర్కొంటుంది, అక్కడ బాధ ఉండదు, సుఖం ఉండదు. ఒకసారి ఏమో బాగా ఇంకొకళ్ళు అడిగినప్పుడు బాధ అనేది ఉండకుండా ఎక్కడికి పోయింది, కానీ మీలాగా ఉండదు, తెలుస్తుంటుంది ఇక్కడ బాధ ఉంది అని. అంతవరకు దాంట్లో మమేకం కాదు. మమేకం అంటే మనకి ఇప్పుడు 2 రకాల బాధలండి మనకి చెప్పారు. ఒకటి పుండు బాధ, 2 నాకే తగలాలనే బాధ. 2 బాధలు ఉంటాయి, అక్కడ ఒకటి మిస్ అయ్యి శరీర బాధ ఉంటుంది. కర్మ చేస్తారు. రెండోది మనసు. వాళ్ళ కర్మ ఏంటి మళ్ళీ ఎవరు తీసుకుంటారో, లేకపోతే ఏదైనా అనండి. మొత్తం మీద అయితే బాధ కొంత ఉంటుంది, తీవ్రత లేకపోయినా కొంతవరకు వాళ్ళు విత్డ్రా చేసుకోవద్దు, దాని నుంచి విడిపోయి ఉండదు. విడిపోయితే జ్ఞానం ఎట్లయితాడు? నా శరీరం ఎప్పుడూ లేదే ఇంకెట్లా మరి? ఆకలి ఎట్లయితుంది మరి? ఎట్లా ఆకలి అవుతుందంటే బాధ కూడా ఉంది అవుతుంది అని నడమకుండే ఒక జ్ఞాని అంటే ఈ దెబ్బ బాధ కూడా ఉందని అర్థం. అంతే. ఎవరు అడిగారు మీకు కళ్ళు వస్తాయంటే వస్తాయని అర్థం. నిద్ర ఉన్నప్పుడు కళ్ళు ఎందుకు ఉండదు అంటే మనకు వచ్చిన కళ్ళు ఉండవు. టీ కొట్లు టీ తాగటం, గొప్ప కట్టించి సైకిల్ ఎక్కితే ఇంతలో అట్లా పిచ్చిగా ఉండదు. మన కళలకు అర్థమే ఉండదు. వాళ్ళ ఏదన్నా ఉందంటే ఫ్యూచర్లో ఏదో కనపడుతుంది. మీరు కృష్ణమూర్తి గారికి ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు, ఫస్ట్ పుస్తకం నుంచి లాస్ట్ బుక్ వరకు మైండ్ గురించే చెప్పారు. అన్నిటి సారాంశం ఒకదాన్ని భగవాన్ అయినా పోవటం అనేది నిజమే.
సామాన్యుడి స్థాయిలో వాసనకి అనుభవానికి మధ్య ఒక పోటీ ఉంటుంది. మరి భగవాన్ ఒక చోట పడేస్తాయి ఆత్మదర్శనమైనా అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాన్నగారు అడిగితే వాసనలు పోతాయి అంటున్నారు, దర్శనమయ్యా కూడా పత్రం ఉన్నట్టున్నారు కదా. మరి వాసనలు లాగేటప్పుడు మరి వాడికి అంతం ఏమిటి, దానికి గమ్యం ఏమిటి, అసలు ఉండాలి కదా, మరి ఎట్లా సాధ్యం అది? ఒక సాధన పరమార్థం ఏమిటప్పుడు? విషయంలో గురు సహాయం ఉంటుంది, అది కూడా. తర్వాత గురువు సహాయం ఉండ కూడా అసక్తుడు అయితే అప్పుడు వాటి పరిస్థితి ఏంటి? అంటే అంటే అది ప్రశ్న కాదు కూడా ఈ వాసన బలం ఉంటుందా? అంటే ఉండొచ్చు. దాని అర్థం ఆత్మదర్శనం అయ్యాక ఉన్నప్పుడు గురువు ఆత్మ ఒకటే ఒకటే కదా. గురు అనుగ్రహం కూడా ఆత్మదర్శనానికి అడ్డే అన్నారు. అడ్డన్నారు ఎవరు? నెక్స్ట్ ప్రశ్నలో గురువు అనుగ్రహం కూడా ఆత్మదర్శనానికి అడ్డే. గురువు అనుగ్రహం ఒకటి ఉంది, అది నాకు కావాలి అని అనుకోవటం కూడా అడ్డే. అనుకోవటం అనుగ్రహం అడ్డు కాదు. త్యాజ్యం అని తీసేసి ఉంటూ ఉంటాయి మనకి. నిమ్మడం రావాలి మనకి. అంతకంటే మాత్రమే వెళ్దాము మనం. ముందు ఏమీ లేదు అంటే మనం ఉన్నాం అనుకోండి, లేదని ఎట్లా అంటాం? కర్మ. సైకిల్ మోటార్ సైకిల్ నడుపుతున్నాం, ఒక రకమైన థ్రిల్లింగ్ ఉంటుంది నడిపేవాడు, నేర్చుకునేవాడు. లేదని ఎట్లా అంటాం? అంటే ఈ మనసు ఫలంతో ముడిపడి ఉంటుంది, ఆ టేస్ట్తోనో ఫలంతోనో ముడిపడి. ఎప్పుడైతే ఆ టేస్ట్ నిర్వీర్యం అయిపోయి అది చిన్నగా నిమ్మలిస్తే నీరసిస్తుంది, నీరసించాక ఆ లోపల సత్యం అర్థమైన తర్వాత చేసేవాడే లేడు కర్మ అని అర్థమైంది. అంటే అప్పుడు కర్మలో ఏం లేదని తెలుస్తుంది. కర్మలో ఏం లేదు అని తెలియటం అంటే అర్థం ఏంటంటే అది మనమేమి అట్రాక్ట్ చేయలేదు, మనమే చేస్తున్నాం కదా దానికి అట్రాక్ట్. నిజంగా కర్మలో ఏం లేదు అంటే ఏం చేస్తున్నా అనే భావన వల్లే. ఆ భావన వల్ల అంటే చిన్నగా అది బలపడ్డ తర్వాత, ఆ సత్య వస్తువు బలపడ్డ తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఆ పాయింట్. అప్పటిదాకా టేస్ట్ ఇవన్నీ అట్లానే చదివటంలో ఏమీ లేదు, చదివిన దాంట్లో అంటే కూడా మళ్ళీ అక్కడ అదే అర్థం. అంటే అర్థం ఏంటంటే లోపలికి వెళ్ళి ఆ సత్య దర్శనం అయిన తర్వాత ఈ చదివిన దానికి సంబంధం లేదు అని తెలుస్తుంది. అట్లా చదివింది వేస్ట్ అని, కానీ ఈ చదవటం వేస్ట్ అని కాదు. దానికి చదివింది వేస్ట్ ఎట్టయిపోయింది అంటే అట్లా భగవాన్ చెప్పే మాట. ఇప్పుడు మనం చదువుతాం అనుకోండి, మీరు చదివిన దానికి మీరు అనుభవించిన అనుభవానికి సంబంధం ఉండదు. అనుభవం అయ్యారు అప్పుడే ఏమైపోతుందని బట్టి ఇదంతా ఎవరి పెద్ద తమాషా అయిపోయింది అని అనిపిస్తుంది. అది ఈ శాస్త్రానికి అనుభవానికి కొంచెం కూడా సంబంధం లేదు. అలాగే పూజలో ఏమి లేదని గ్రహించటమే పూజ చేయాలి. అంతే. పూజలో ఏం లేదని గ్రహించడంలో అంటే అర్థం ఏంటంటే మళ్ళీ అక్కడ అదే ఎవరికి చేయట్లేదు పూజ అని. ఇక్కడ అక్కడ ఒకటే వస్తువు కనపడుతుంది వాటికి, అప్పుడు పూజ చేయటంలో ఏం లేదని అర్థం. ఊరికి చేయటమే అని అర్థం, కర్మగా ఉంటుంది. కర్మ ఏం లేదని తెలుస్తుందంటే అర్థం ఏంటంటే చేయగా 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 ఏమంటుకుంది లేదు, పాముకుంది ఏం లేదని తెలుస్తుంది. ఇంకో పక్షం చేసింది చేసి 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 లా ఆఫ్ డెమినిషన్ యూటిలిటీ అంటారు. అది చేసి చేసి ఏమంటలేదు ఇంత చేసినా అని అనిపిస్తుంది. ఎక్కడో చోట పరిపూర్ణ శాంతి కోరుకుంటాం. ఇక్కడ కర్మలో లేదు కాదు. అర్థమైందంటే అసలు నేను అర్థమైనట్టు. ఈ రెండు అర్థం కాదు. మీకు విద్యానేమో ఏమిటో అర్థమైంది అనుకోండి, అసలు నేను ఎంత అర్థం కాదు అంటే ఇంకా విద్యానేమో మనకు అర్థం కాలేదని. ఇంద్రియాలతో మట్టి మమేకమైందిగా అంటే మీకు ఎట్ట తెలిసింది? అనుభవించడం తెలిసింది, కానీ దాని కూలంకషం దాని అనుభవం తెలియలేదుగా మీకు. ఇది నేనే చెబుతున్నా, అది బాగానే ఉంది, థియరీ తెలుసు. దీనికి ఇంకెవరు చెప్పాలి? దీన్ని తెలియటం అంటే ఇక తెలియపోవటం మాట ఎక్కడుంది? ఇంకా ఇది తెలుస్తూనే ఉంది, ఈ దేహం తెలుస్తున్నది, మన మైండ్ తెలుస్తూనే ఉంది. అలా కాదు తెలియటం అంటే దాని పూర్తి రాసాం, దాని అడ్రస్, దాని లక్షణం, దాని మౌలిక గుణాలు, అది తెలియటం అంటే. ఇప్పుడు ఎంత వేదాంత గ్రంథంలో అయినా లేకపోతే ఎంత మెడికల్ బుక్లో అయినా ఏబిసిడీలేగా ఉండేది జడ్ వరకు. ఆ మెడిసిన్ తెలుసు అంటామా మనం? అవేగా స్పెల్లింగ్లో
ఎనాసిన్ ఉంది, ఎల్ఫాబెట్సే ఉంది, అందులో ఏముంది ఎనాసిన్. కానీ ఎనాసిన్ ఏముందో ఏం తెలుస్తుందంటే కూలంకుషంగా తెలియటం, అది నేను. కాబట్టి మనకు మిథ్యా నేను కానీ అసలు నేను కానీ, మిథ్యా నేను అర్థమైనా అసలు నేను అర్థమవుతుంది. అజ్ఞానం పోయినట్టే అప్పుడు అవును, ఒకటి మిథ్యా అని అర్థమైతే రెండో సత్యమేగా నేననేది. కాబట్టి ఈ రెండు మనకు అర్థం కాలేదనే అర్థం. ఈ ప్రశ్నలో మనకేమవుతుందో, మనకేం అర్థమైందంటే ఇది అర్థమవుతుంది, మిథ్యా నేను అర్థమవుతుందంటే మిథ్యా నేను ఉన్నట్టు తెలుస్తుంది కానీ అది ఏమిటో తెలియదు. అప్పుడు అది తెలియటం నేను అనేది పూర్తి స్వరూపం. ఉనికి తెలుస్తుంది, స్వరూపం తెలియదు. ఆ ఇంట్లో దొంగతనం జరిగింది అన్న, దొంగతనం జరిగింది తెలుస్తూనే ఉంది, ఏం జరిగింది తెలియదుగా. చెమ్ము పోయిందా, ఒక తప్పాలు పోయిందా, అసలు ఏమేమి పోయినాయి ఏమిటి కదా, అప్పుడు దొంగతనం ఏం జరిగిందో తెలుస్తుంది. కాబట్టి ఈ మిథ్యా నేను అని తెలుస్తూనే ఉంది. ఇగో నేను ఇది అనుకుంటున్నాను, ఇది అర్థమైపోయింది. నీకు అర్థం కాందే ఉంది, ఇందులో కావాల్సింది ఏమిటి? నా పాయింట్ అర్థమైందా మీకు? ఈ మిథ్యా నేను కూడా మనకు పూర్తిగా అర్థం కావాలి. ఏది మిథ్యా నేను ఎందుకని అంటుంది, అది మిథ్యా నేను ఎందుకు అయింది, విద్యానీయంతో ఆలోచిస్తూ విద్యానీయం పట్టుకోలేస్తాం. ఎట్లా అదే మరి తెలియటం అది బయటకు వచ్చి ఇంకా ఆ శక్తి రాదు. విభజన చేయాలి, ఆలోచన చేయాలి. ఆలోచన రాదు. అవకాశం కనపడుతుంది అంతే ఇక్కడ. అందుకని భగవాన్ ఏమంటున్నారంటే ఇది అపరోక్ష జ్ఞానం అని పేరు పెట్టారు. అంటే నీకు తెలియకుండా జరిగే జ్ఞానం, దాన్ని నువ్వు ఆ ఉదాహరణగా తీసుకొని నువ్వు చేయి. ఇక్కడ ఒక తమాషా, మీ ఇంటికి ఏదో టీవీ వచ్చిందంట, మొన్న నాకు జరిగింది చెబుతా. ఈ టీవీలో ఇవి రావట్లే, ఛానల్స్ ఏమి రావట్లే, దానికి పుస్తకం కావాలా, పుస్తకం లేదు. అదే ఎందుకు రాదని కూర్చొని ఫస్ట్ బటన్ ఏదో నొక్కిన తర్వాత ఆటో ట్యూనింగ్ అవన్నీ వచ్చినాయి. వచ్చాక కనపడదు. అంటే అర్థం ఇది నాకేం తెలియదు, కానీ తెలియకుండా జరిగింది. ఏంటి తెలిసి కూడా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేను తెలిసి చేయొచ్చు, ఇప్పుడు తెలియకుండా జరిగింది. అవకాశం ఉంటే తెలిసైనా తెలియకపోయినా జరుగుతుంది. కాబట్టి అట్లానే మీరు గబుక్కునేదో నొక్కారండి, టీవీ ఆన్ అయింది అంటే మీకు అది నొక్కితే టీవీ ఆన్ అవుతుంది సంగతి మీకు తెలియదు, కానీ అది నొక్కేసరికి టీవీ ఆన్ అయింది. ఇప్పుడు మీకేం అర్థమైంది, ఓహో ఇది నొక్కితే ఆన్ అవుతుందని మీకు తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ టైం నుంచి అదే నొక్కు అంతే. కాబట్టి అదే సపోజు జరగలేదనుకోండి, అది జరగకపోతే మనకి అవకాశం లేనట్టే, ఉంది అంటే ఉంది, తెలిసైనా తెలియపోయింది. కాబట్టి ఈ లోపల మనకు రోజు రాత్రిపూట శాంతి వస్తుంది అంటే తెలియకుండా వస్తుంది. దీన్ని తెలిసి సంపాదించుకోవటమే ఈ యోగం. ఆ భగవంతుడు మరి రాత్రిపూట ప్రతివాడు భగవంతుడితో సన్నిధానంలో, ఇప్పుడు భగవంతుడు సన్నిధానంలో ఉంటే ఎట్లుంటుంది చెప్పండి ఎవరికైనా? భగవంతుడే మీకు దగ్గర ప్రత్యక్షమయ్యాడు, మీతో మాట్లాడుతున్నాడు, ఎట్లా ఉంటుంది? ఆనందం, సంతోషం, భయం ఉండదు, ఏముండదు. దీని అర్థం ఏంటి? రాత్రిపూట మనసు భగవంతుడి సన్నిధిలో ఉంది అంటానికి ఇదే గుర్తు. మనకు భయం లేదు, దుఃఖం లేదు, సంతోషమే, ఆనందమే ఆనందం. అందుకని నిద్ర లేచాక విపరీతమైన ఆనందం వస్తుంది, బలం వస్తుంది. అంటే దీని అర్థం భగవంతుడి దగ్గరికి మనసు పోతుందనే రోజు రాత్రిపూట మనకు తెలియకుండా పోతుంది. ఇప్పుడు ఈ భగవంతుడి దగ్గరికి ఇప్పుడు మనం తెలిసి కూడా పోవచ్చు, ఉంది కాబట్టి. ఇవాళ సబ్జెక్ట్ అది బాగుందా? దేహం వైపు వస్తేనేమో దుఃఖం, మనసు ఆత్మ వెళ్ళిపోయిందా ఆనందం, అంతే తేడా. దేహతో దుఃఖం, ఆతో ఆనందం. దేహంతో సంబంధం పెట్టుకుంటుంది కాబట్టి అన్ని కష్టాలు, సుఖాలు, మంచి చెడు. మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు ఎవ్వరికి సృష్టిలో శాంతి లేదు. నిద్రపోయిన తర్వాత కుక్క అయినా, ఆవైనా, మనిషి అయినా, ప్రతి జీవి కూడా ఆనందంగా ఉంటుంది. కారణం ఏంటంటే మనసు వెళ్ళి ఆత్మలో లయమవుతుంది, ఆత్మతో ఉంటుంది. అందుకని హాయిగా ఉంటుంది. చూడండి, నిద్ర లేపితే ఎంత కోటీశ్వరుడైనా వదులుతుంది. ఎంత బయట నీవు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన ఒక నిమిషమైనా నిద్ర కావాలంటాడు. ఎందుకంటే ఆనందం కావాలి దానికి. డబ్బుతో సంతోషం వస్తుంది, లోపల ఆనందం వస్తే వాడికి బలం అంటే కేవలం విశ్రాంతిగానే స్వీకరిస్తున్నాం కానీ దాంట్లో ఆనందం తెలుసుకోలేకపోతున్నాడు. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్.
మనిషి నిద్రని ఏం చేస్తున్నా అంటే ఏదో అనుకుంటున్నాడు కానీ సీరియస్గా అసలు జరుగుతున్న పరిణామం చూడట్లే. భగవాన్ అదే చెబుతున్నారు, నీ శరీరంలో జరిగే పరిణామాన్ని నువ్వు ఎందుకు చూడట్లేదు? విచార మార్గం అంటే విశ్రాంతి అనుకుంటున్నాం, నిద్రపోతున్నాం, లేస్తున్నాం, దులుపుకొని వెళ్ళిపోతున్నాం. అలా కాదు, అసలు ఏం జరిగింది, పొద్దున ఏమో ఇట్లా కష్టాలు ఏంటి, రాత్రి ఆనందం ఏంటి, మరి నాకే ఎట్లా జరుగుతుంది, ఇది నేను తెలిసి సంపాదించుకోలేను. అందుకని భగవాను, రాఘవేంద్ర స్వామి, మహానుభావులు వీళ్ళంతా వాళ్ళు తెలిసి ఆ లోపల ఆత్మతో సంబంధం ఉంటారు. ఎప్పుడు వాళ్ళు నిత్య సంతోషం, హ్యాపీ, దుఃఖ స్పర్శ లేదట. భగవంతుడిని వెతకాలి. ఎంత తిరుగుతాం, ఎంత దూరం వెళ్తాం, ఎంత దూరం వెళ్ళినా పోనీ ఏమైనా లాభం ఉందా? ఎవరికి శాంతి ఉందా చెప్పండి? కానీ లోపలికి వెళ్తే శాంతి. ఇప్పుడు మీరు ఇన్ని యాత్రలు చేశారు కదా, మీ జగ్గేపేటలో నిద్రకి ఉన్నాం, మరి మంత్రాలయం కానీ ఏదైనా యాత్రా స్థలంలో నిద్రకి ఏమైనా తేడా ఉందా? గుర్తుంటుందా నేను పలానా క్షేత్రంలో నిద్రపోతున్నాను? లేచా, అది ఆత్మస్థితి. ఏది లేదు, దానికి గుర్తు లేదు, జ్ఞాపకం లేదు, జాడ లేదు, ఏమి లేదు, హ్యాపీ. అప్పుడు అన్నీ మర్చిపోతాం, ప్రపంచమే లేదు. లేచాక అయ్యో నేను మంత్రాలయంలో ఉన్నాను, లేదా నేను షిరిడిలో ఉన్నాను, శ్రీశైలం అని అప్పుడు వస్తాయి మళ్ళీ గొడవలు, తోపులాట్లు, నెట్లాట్లు. ఏమిటి పరిణామం ఏమిటి? ఏం శ్రీనివాస్ గారు తేల్చాలి మీరు. ఈ అపరోక్ష జ్ఞానం ఏంటి మనకు కనపడాలి, అది పట్టుదల. లేచి ఉండగా దాన్ని ఆ లోపల సత్య వస్తువుని స్పృశించటమే మన యొక్క పరమావధి. కానీ మన అంతిమ లక్ష్యం అదే అయి ఉండాలి. అది అంతిమ లక్ష్యం అయ్యి అది సంపాదించాక మీకు దేవుడు అర్థమవుతాడు, సృష్టి అర్థమవుతుంది, అర్థం. దేవుడు ఎక్కడున్నాడో అప్పుడు అర్థమవుతుంది. స్మృతితో కలపమంటున్నాడు పొద్దున అన్నది, విస్మృతిని స్మృతిలో కలపటం. ఉన్న స్థితిని స్మృతిలో కలపమని అది నా ఉద్దేశం. అదే నిద్రలో పొద్దున రాసింది. ఆ పాయింట్ బాగున్నాయండి, ఎందుకో నచ్చింది నాకు. రమణ మార్గం జిస్ట్ అంతా అదేనేమో అనిపించింది. నిద్ర కింద చూస్తున్నాం మనం, నిద్రేగా రాత్రి నిద్రపోయాం, పొద్దున చేస్తున్నాం. నిద్ర జీవితంలో ఒక రొటీన్ అయిపోయింది, క్యాజువల్ అయిపోయింది. కాదు, అది మనకి గురువు లాంటిది. నిద్రలో జరుగుతున్న పరిణామం ఎంత విచిత్రంగా ఉంటుందో. ఎంత జబ్బు వచ్చిన రోజుల్లో కూడా నిద్ర పెట్టాక ఏముండదు. మరి ఏమైంది చెప్పండి జబ్బు? మనమే జబ్బు అయితే మరి ఉండాలిగా నిద్రలో కూడా. ఏమైంది మన జబ్బు? ఏమైంది? ఇప్పుడు లేచాక నాకు తలనొప్పి, లేదా నాకు కాళ్ళ నొప్పి వచ్చి కడుపు నొప్పి అంటున్నాం, నాకు కడుపు నొప్పి అంటున్నాం, బాగానే ఉంది. మరి నాకే కడుపు నొప్పి అయితే మరి ఎప్పుడు ఉండాలి కదా, నిద్రపోయాక లేదు, మళ్ళీ లేచాక అంటున్నాడు. ఏమైంది నాకు కడుపు నొప్పి? వీడు ఏమైనా శరీరం నుంచి బయటికి వెళ్ళాడా, లేదా ఈ నొప్పి నొప్పి ఏమైనా మాయమైపోయిందా? ఎక్కడైపోతుంది అంటే ఈ శరీరం కాదు వాడు, కాబట్టి వాడికి అట్లా నొప్పి తెలియదు. ఇప్పుడు నేననే నాకు పొద్దున అదే వచ్చింది. నాకు ఈ వారం రోజులు నాకు మనసు అంటే ఇది అనుకున్నవి ఆలోచనలు మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. మనకి రాత్రి ఇప్పుడు నాకు ఈ నొప్పులు ఉన్నాయి, బాగా నొప్పులు ఉండి నిద్రపోయిన రోజు నొప్పులే ఉండట్లే. అంటే నాకు నొప్పులు ఉన్నాయి కానీ లేవగానే మన నొప్పులు వస్తున్నాయి. అంటే నిద్రలో ఈ నొప్పుల్ని నేను ఎక్కడికి ఎక్కడే ఉన్నాను, కానీ నొప్పులు తెలియట్లేదు. అంటే మనకి తెలియకుండా నొప్పులు పోయినట్టు తెలిసి కూడా పోగొట్టుకోవచ్చుగా. అంటే శరీరంతో మన సంబంధం లేకుండా అయిపోతే ఈ నొప్పి ఇప్పుడు ఇంకెప్పుడు తెలియదు. యోగులు చేసే పని అటు చెయ్యరు జ్ఞానులు. ఎంతవరకు అంటే ఆ పని కాసేపు అది నొప్పి లేకుండా చేసుకుంటారు, మళ్ళీ నొప్పి అనుభవిస్తారు. లేకపోతే బాధ కలిగించే రోజు ఇన్ని మర్చిపోతున్నాం, తెలియకుండా జరుగుతుంది అపరోక్షంగా. దాన్ని తెలిసి కూడా చేయవచ్చుగా, తెలియకుండా జరిగే పని తెలిసి కూడా చేసుకోవచ్చుగా. ఈ పాయింట్ నేను చెప్పడంలో గ్యాప్ ఉందేమో అనిపిస్తుంది. శ్రమంలో క్లియర్గా ఉంది. తెలియక మందు తాగి చచ్చిపోయారనుకోండి, దీన్ని బట్టి ఏమర్థమైంది, మందు తాగి చచ్చిపోతారని తెలిసి. ఇప్పుడు మళ్ళీ తెలిస్తే అయినా కూడా చచ్చిపోతారు, అవకాశం ఉందన్నమాట. మనకు రోజు కష్టాలు సుఖాలు అన్నీ మర్చిపోతున్నామంటే అట్లాంటి ప్రొవిజన్ మనకు అవకాశం ఉంది, ప్రొవిజన్ ఉంది. కాబట్టి దాన్ని తెలియకుండా జరిగే పని ఉన్న అవకాశాన్ని తెలియజేస్తుంది. ఇది ఒక అవకాశం ఉందని తెలియజేస్తుంది. గురువు కూడా ఉండాలి, అర్హతలు ఉండాలి. ఒకటి ఆత్మానుభవం అయి ఉండాలి, అయిన అనుభవాన్ని సరిగ్గా చెప్పగలిగి ఉండాలి. ఈ రెండు లేనివాడు గురువు కాదనుకున్నాను.
అర్థమవుతుందా? ఎట్లా ఉండటం సాధ్యం? ఎట్లా ఉంటారో చెప్పండి. ఈ ఆలోచన ఎట్లా అని అడిగారు అనుకోండి, మరి రాత్రి నిద్రలో ఎట్లా ఉంటాడు? నేను డాక్టర్ గారికి అది ఒక మైండ్ ఉంది, 2 బాడీ ఉంది, 2 ఉన్నాయి సృష్టి. బిఎండబ్ల్యూ, బాడీ మైండ్ విజన్. బిఎండబ్ల్యూ 2గా ఉంది, బాడీ మైండ్. ఈ మైండ్నే ఆత్మని దేవుడని అంటారు. అంటే మైండ్ దేవుడు కాదు, శుద్ధ మైండ్ అప్పుడు దేవుడు అవుతాడు. దాని అంటే ఒక ఎస్టిమేషన్, ఒక గమ్యం, ఒక ప్రయాణం ఉంది. అదే జీవితం అని పేరు. అంటే ఓ ఇల్లు, వాకిలి, పిల్లలు అవన్నీ ఉండాలి. ఒకవేళ నువ్వు పోయినా ఇవన్నీ వాళ్ళకి అందుతాయి అని చెప్పడానికి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వీళ్ళకి ఇన్సూరెన్స్ లక్ష్యానికి అది అనిపించింది పొద్దు. నేనేమన్నానంటే సరే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్లా ఉండనివ్వండి, లోపల షూర్నెస్ అవుతుంది కదా. అసలు అది వస్తే కదా జనన మరణాలే పోయినాయి. ఇప్పుడు షూర్నెస్ అంటే స్పెల్లింగ్ అదేనా? సంబంధం ఉన్నవాడు అది ఎంత అదృష్టవంతుడు. మిల్లీమీటర్ కంటే చిన్నది మైక్రోమీటర్. మైక్రోమీటర్ అంత ప్రయాణం కూడా లేదు, కానీ సంవత్సరాలు పడుతుంది, ఏళ్ళు పడుతుంది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు శ్రమిస్తే అంత తక్కువ ప్రయాణం. ఇవాళ అమెరికా 24 గంటల్లో వెళ్ళిపోతుంది మ్యాక్సిమం, ఎక్కువ 18 గంటల్లో అమెరికా వెళ్ళిపోవచ్చు. సుమారుగా 10,000 కిలోమీటర్ల పైన ప్రయాణం ఒక రోజులో వెళ్తున్నారు. కానీ లోపల భగవంతుడి ప్రయాణం మనకి మైక్రోమీటర్ అంత దూరం. ఈ రెండింటికి ఎంత దూరం ఉందో, ఈ 2 ఏళ్లకి మధ్య ఎంత దూరం ఉందో అంత దూరం ఉన్నాం మన భగవంతుడికి, లోపల ఉన్న భగవంతుడికి. దీనికి సంవత్సరాలు పడుతుంది. మరి ఎంత విచిత్రంగా మాయ. అసలు ఆయన ఆ పద్ధతి ఏమిటో ఎవరిని ఏం కాదు. 2 ఏళ్లకి ఎంత దూరం ఉందో మనకి భగవంతుడు అంత దూరంలో ఉన్నాడు. ఈ గ్యాప్ కాదు, ఈ గ్యాప్. దండంలో ఉద్దేశం అదేనే దండం ఉద్దేశం. ఎందుకు అంటే పంచ బాహ్యేంద్రియాలు, పంచ అంతరింద్రియాలు కలిపి నీకు నమస్కరిస్తున్నాను. ఇది దాంట్లో దశగుణాలంట. దశగుణం భగే. మీరు గాలి అట్లా పీల్చకుండా 1 సెకండ్ తర్వాత ఉంటే మొత్తం కంట్రోల్ అయిపోయి బాడీలో సప్లై ఉండదు. ఇక అప్పుడే హార్ట్ ఆగిపోతుంది. అది ఆపటం అంటే ఎట్లా ఆపుతాడు అంటే నిరోధించడం. అంటే ఈ సినిమాల్లో కనుక ఎట్లాంటిదంటే సినిమాల్లో బెడ్ ల్యాంప్ ఆపుతారు. అట్లాంటిది సినిమాలో బెడ్ ల్యాంప్ ఆపితే ఇక సినిమా ఎక్కడ వెళ్తురుండగా బెడ్ ల్యాంప్ ఆపుతారు. ఈ లోపల దాన్ని ఇట్లా పెట్టుకున్న తర్వాత కొద్ది నిమిషాలు, కొద్ది సెకండ్స్ తర్వాత, ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత ఇక బాడీలో ఉన్నవి అయిపోతాయి. గుండె వాటి కదలికలు అయిపోతాయి. కొంత ప్రాణశక్తి ఊరికే ఉండనట్టుగా ఉంటుంది. వ్యానం ఉంది కదా, ఆ వ్యానం వల్ల కొంత ఉంటుంది. అంటే అది ఆడినట్టు కూడా ఉండదు, మైన్యూట్. అది అందుకే యోగులు పట్టుకుంటే నాడి దొరకదు, ఏం దొరకదు. పూర్తి విత్డ్రా అవ్వడు. పూర్తి విత్డ్రా అయిపోయి చచ్చి ఊరుకుంటాడు. కాక ఏం చేస్తాడంటే చాలా సిమ్ములో పెట్టినట్టు పెడతాడు. ఇప్పుడు ఏమైందంటే అట్లా అయిపోతుంది. అప్పుడు అట్లా ఉంటుంది. అప్పుడు గుండె కొట్టుకోదు, ఏమి ఉండదు. అంతే ఎనర్జీ అంతా సేవ్ అవుతుంది. సేవ్ వ్యాపించిన చైతన్యం కదా. అంటే దాని వెలుతురు శరీరం అంతా వ్యాపించింది. మెదడు ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఈ మైండ్ వీటిని ఉపయోగించుకొని వీటి ద్వారా వ్యక్తం అవుతుంది. డైరెక్ట్గా వ్యక్తం కాదు మనకి. యోగులకి డైరెక్ట్గా వ్యక్తం అయిపోతుంది. వాళ్ళకి ఈ ఇన్స్ట్రుమెంట్స్తో పని లేదు. వైర్లెస్కి, కార్డ్లెస్కి, ఫోన్కి ఉన్న తేడా ఉంటుంది. యోగికి సాక్షి ఎప్పుడు ఉంటాడు. గురువు అంటే దేహమాతుడా, మన వెంటనే ఉంటాడు ఎప్పుడు. మీరు అమెరికాలో ఉండండి, పాతాళంలో ఉండండి, ఆయన్ని దాటి వీడు పొగటు. ఆయన దృష్టిలో ఇంత పోరాడు. సప్త సముద్రాలు అవతలున్నా గురువు దృష్టి నుంచి వాడు తప్పుకోలేడు. ఎంత
బాధపడే ఏకం వాడు అంతమైపోతే మళ్ళీ నీకు శాంతి వస్తుంది. ఇంట్లో ఉంటే ఏకంగా ఉన్నావంటే వంట తలుపు వేసుకుని దుఃఖం పోతుంది, కుమిలి పిచ్చి పిడి చేస్తాడు. ఒక్కసారి అట్లా మొహం కడుక్కొని పాండ్స్ పౌడర్ వేసుకొని అటు సాయంత్రం ఒక 4 బజార్లు తిరిగితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఎన్ని పాండ్స్ పౌడర్ అవుతారంటే ఊరికే అంటారు కదా, అంటే బలం ఉంటుంది మాట, కానీ అసలు వెయిట్ ఉంటుంది. ఒక రకమైన ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది పాండ్స్ పౌడర్ డబ్బా వేయగానే. అదే అట్ట కాస్త ఒక గంట ఏ షాప్లోనో ఏ బట్టల షాప్లో ఏదో అట్ట కూర్చున్నాం అనుకోండి, అదే ఫ్రెండ్షిప్. ఏకాంతం అంటే అది, ఏకాన్ని అంతం చేయాలి. ఎట్ట చేస్తాడు? ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉంటే ఏమైతుంది? ఇంకా పిచ్చి పుట్టు. దాంట్లో మనిషిని ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేస్తే అయిపోయాడు. తీసుకోలేదు అట్లయితేనే అది ఏ పని అన్నా కానీ ఎంత గొప్ప పని అన్నా. అది మీకు చెబుదాని ఆలోచిస్తున్నా, మీరు అడిగించారు. అసలు మీకేమర్థమైంది మాట? అంటే చేసే కర్మకి పేరు పెట్టకుండా మనం అనుకున్నది కర్మకి పేరు పెట్టకుండా దాంట్లో తాధ్యాత్మికత అనేది దానికి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వకుండా చేసుకుంటూ పోతే అదే సత్యంగా ఆవిష్కృతమవుతుందని ఉద్దేశం. అంతే. సత్యం అనేది ఏం లేదు ఇక్కడ. సత్యం అనేది ఏంటంటే నేను లేకుండా పోతుంది. క్రియాభావత అంటే క్రియాత్మభావం లేకుండా అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏ పని చేసినా మళ్ళీ ఆ పని వెనక ఇంకో పని ఉంటుంది, సంబంధం. అట్లా పెట్టొద్దు అంటారు. లింకులు తీసేస్తే కనుక ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఫ్రెష్ మైండ్ మెయింటైన్ చేయమంటే మేము మొత్తం ఈ కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ అంతా ఫ్రెష్ మైండ్ పని. ఈ నీళ్ళని ఇవ్వ లేకుండా ఉండాలి. డస్టర్తో తుడిచి మొత్తం అంతే ఉపయోగం ఉంది. చిన్నప్పుడు మనకి చీముడు గారిందని గుర్తుంది అనుకోండి, ఏమిటి లాభం? చిన్నప్పుడు బాగా నాకు చీముడు గారేదని అందేది, ఏమిటి ఇప్పుడు గుర్తు పెట్టుకున్నావు? ఏమిటి లాభం? మనం ఏదో కావాలనుకోవడం కూడా సంఘర్షణ కదా. కాదండి, నువ్వు కాని దానికి వెళ్ళిపోతున్నావు మళ్ళీ అంటున్నారు. రావటం ఏమి చేయకుండా ఉంటే అదిగా మిగులుతున్నావు, ఏదైనా చేస్తే మళ్ళీ ఇంకోటిగా అయిపోవాలి. నాకే సమర్పించిన భగవాన్ కృష్ణుడు అన్న దాంట్లో కూడా భావాన్ని, కర్తృత్వ భావాన్ని కాస్త హైయెస్ట్ స్టేజ్లో ఉన్న మాట్లాడి తో నిమ్మడం వచ్చాక కానీ కృష్ణుడు చెప్పిన భగవద్గీత కూడా అంత తేలిగ్గా ఉందే ప్రారంభం అంటున్నాను. బాగా అర్థమైనప్పుడు అసలు భగవద్గీత అర్థమైంది అనకూడదు ఎవరు. ఒకటే మాట చెప్పారు పెద్ద, భగవద్గీత నేను చదివాను నాకు అర్థమైంది అన్న అంటే వాడు అజ్ఞాని అనమాట. ఒకటే మాట. ఇవాళ చాలా మందికి అర్థమైనట్టుగా చూస్తున్నారు, అది చాలా ప్రమాదంగా. అదే కష్టాలు తెచ్చిపెట్టిన భగవద్గీత కృష్ణుడు చెప్పిందంతా కూడా మొత్తం ఆత్మతత్వంతో చెప్పిన మాటే. ఒక్కొక్క చోట సందర్భాన్ని బట్టి కొద్దిగా మార్చారు తప్పితే నన్నే పూజించండి అంటే నన్నే పూజించమన్నాను కృష్ణుడు, ఆయనే మోక్షిస్తాడు. అలా లేదు. పదార్థం ఇన్నిగా రూపాంతరం చెందటమే విచిత్రంగా. ఇప్పుడు శనగపిండి ఉంది, శనగపిండికి సంబంధించిన పదార్థం చేయవచ్చు. గోధుమ పిండితో గోధుమ పిండి పదార్థం చేయొచ్చు, కానీ గోధుమ పిండి పదార్థం శనగపిండితో సమానం కాదు. దేనికది? కానీ ఈ సృష్టిలో జరుగుతుందంతా కూడా ప్రతి పదార్థం దాంతో తయారైంది బొమ్మ, కానీ వేడిగా కనపడుతుంది. ఎంత చిత్రంగా ఉందో చూడండి. సమానత్వం సంబంధమే లేదు. అదే అందులోంచి రాయి పుడుతుంది, అందులోంచి చెట్టు పుడుతుంది, అందులోంచి మనిషి పుడుతున్నాడు. అదే పదార్థం, అసలు ఒకటే పదార్థంతో ఇన్నెట్ తయారు చేస్తాడు. అది కదా విచిత్రం. దేని పదార్థం దాంతో చేస్తే బాగానే ఉంది, గొప్పదే అనవచ్చు. కానీ ఒకే పదార్థంతో ఇన్నెట్లు పుట్టినాయి. ఇక్కడ పదార్థం మనిషిగా కనపడితే ఇందులో ఉన్న పదార్థం ఒక చోట రాయిగా కనపడుతుంది. ఏమిటి విచిత్రం? అంత మాయ అంటే అందుకనే ఇక్కడే కనపడుతుంది. అంటే ఆ పాళ్లల్లో తేడా వస్తాడు. ఆ భగవంతు అనుగ్రహం ఉన్నవాడు ఆ పాళ్ళను మార్చి ఆ రూపాంతరం చేస్తున్నాడు వస్తువును. బంగారాన్ని మట్టి చేస్తాడు, మట్టిని బంగారం చేయటం అంటే అది. ఆ పాళ్ళల్లో ఉన్న తన ఆ ప్రాణశక్తితో దాన్ని మార్చేస్తాడు. అయిపోయింది, దాని రూపం మారింది. అదే ఘనమం అవుతుంది, అదే ద్రవం అవుతుంది. ఈశ్వరుడు మనిషిలో ఉన్నది అది ఈశ్వరుడు.
అసలు నమ్మాలంటే చిత్రంగా ఉంది. ఏమంటారు? మూలమైనటువంటి తన సహజ స్థితిలోకి సాధకుడికి మొట్టమొదటి ఏమవుతుందంటే ఒక ప్రగాఢమైన ప్రశాంతతని కొద్దిసేపు ఏదో లోపల అనుభవిస్తాడు. అది ఒక స్టేజ్. ఆ తర్వాత కొత్తగా ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాయంటే ఎప్పుడంటే అప్పుడు ఆ ప్రగాఢమైన ప్రశాంతతని అనుభవంలోకి తెచ్చుకోవడానికి అది ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో దాన్ని పూర్తిగా సొంతం చేసుకుంటాడు ఆ ప్రశాంతత. సెకండ్ స్టేజ్లో మీరు చెప్పింది ఫీలింగ్ మనకి ఫీలింగ్ వాడదు. అవును, ఫీలింగ్ కాదు, సత్యం. మామూలు వ్యక్తి మీరు మీ మోకాన్ని ఎట్లా ఫీల్ అవుతారో లోపల అది ఎట్లా దొరుకుతుంటుంది. కొన్నాళ్ళ పాటు అది ఎట్లా ఉంటుంది. ఆ తర్వాత మరి ఆ స్పర్శ పొందిన తర్వాత పూర్తిగా అందులో మెర్జ్ అవ్వటానికి పట్టే కాలం ఎంత అసలు ఊరికే అంటే దానికి సమాధానం నాకు తెలుసు. ఊరికే అంటున్నాను సమాధానం. మనోమూలాన్ని స్పృశించినప్పుడు ఫస్ట్ ప్రశ్న, మనోమూలాన్ని స్పృశించిన తర్వాత రెండో ప్రశ్న, మనోమూలాన్ని స్పృశించి అందులో లయం అయ్యాక ఇది 3 స్టేజెస్. మనోమూలాన్ని స్పృశించడం అంటే క్లియర్గా ఉంది, ప్రశ్న క్లియర్గా ఉంది. మనోమూలాన్ని స్పృశించిన తర్వాత కర్మవాసనల పరిస్థితి ఏమిటి? అంటే ఈ పట్టే కాలం మధ్య అంటే స్పృశించటం తానుగా మారటం. ఏమండి? ఈ మనోమూలాన్ని స్పృశించిన తర్వాత ఈ కర్మవాసన సంగతి ఏమిటి? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, స్పృశించిన తర్వాత కర్మవాసనలు మళ్ళీ ఎప్పుడన్నా డామినేట్ చేసి పడిపోయే అవకాశం ఉందా? లేదా ఎట్లాగో స్పృశించింది కాబట్టి పూర్తిగా తాను ఈ మనసుని ఆక్రమిస్తుందా? ఏది మనోమూలమైన చైతన్యం, ఆత్మ చైతన్యం దాన్ని పూర్తిగా తన వశం చేసుకుంటుందా? లేదా ఈ కర్మవాసన గులిపెడుతుందా? ఇది మూడో ప్రశ్న. ఈ 3 ప్రశ్నలు అడగండి. ఈ స్పర్శ అయిన తర్వాత అక్కడ కర్మవాసనలు ఇక కావడానికి కూడా కొంతకాలం పడటానికి కర్మవాసనలు అడ్డొస్తాయా? మనోమూలను స్పృశించిన తర్వాత కూడా కర్మవాసనలు అడ్డొస్తాయా? పూర్తిగా ఆ స్పర్శలో మెర్జ్ అవ్వడానికి కర్మవాసనలు అడ్డొస్తాయా? ఆపుతాయా? దానికి కూడా సమయం ఉంటుందా? అట్లా ఈ ప్రశ్న. మీకు లోపల ఆత్మానుభవం అయిందనుకోండి, లోపల ఆత్మానుభవం వేరు, ఆత్మగా మారటం వేరు, తేడా ఉంది. తాను ఆత్మగా మారిపోవడం, కంప్లీట్ ప్యూర్ కాన్షియస్నెస్గా ఉండడం. అంటే మరి ఈ లోపు కర్మవాసనలు మళ్ళీ యువతలకు వచ్చి పడేసి వాటి ప్రభావం అంటే కాలాన్ని అది నిర్ణయిస్తుంది. ఇక్కడ కాలాన్ని నిర్ణయించేది ఏమిటి? మనసు తన మనోమూలంలోకి వెళ్ళిన తర్వాత తన మనోమూలంలోకి వెళ్ళిన తర్వాత తాను చైతన్యంగా మారుతున్నాడు. దాన్నే భగవంతుడు అని అంటున్నారు. తాను భగవంతుడు అని అంటున్నారు. కానీ మనసు తన మూలంలోకి వెళ్ళిన తర్వాత తాను ఇష్టదైవాన్ని దర్శించాలనుకున్న వాడికి ఈ కనపడటం అనేది ఉంటుందా? చూసేవాడు ఉంటాడా? అప్పుడు ఇష్టదైవం అనే మాట ఉందా? లేకపోతే అన్ని దేవులు ఒకటే అయితే ప్రశ్న. స్థాయి పెరుగుతున్న కొద్ది కలిగే మార్పులు ఏమిటి? వాటి స్థాయిలు ఏమిటి? ఇవన్నీ వస్తాయి వాటి ఒకటే ప్రశ్న. ఈ 4 ప్రశ్నలు కలిపి ఒకటే ప్రశ్న ఏమిటంటే మనిషి చైతన్య స్థాయి పెరుగుతున్న కొద్ది కలిగే మార్పులు, వాటి మీద కర్మానుభవం, వాసనల పరిస్థితి, వీటన్నిటికీ తగిన వివరణ కావాలని అడుగు. ఒకటే ఈ 4 ప్రశ్నలు అందులోనే పెరగటం, చైతన్య స్థాయి పెరుగుతున్న కొద్దీ జరిగే స్టేజెస్, ఆ తర్వాత పరిణామం. వీటిల్లో ఈ కర్మవాసన యొక్క ఇంటరాక్షన్, వాటి స్పర్శ ఎట్లా ఉంటుంది? ఈ ఒకటే ప్రశ్న ఈ 4 ఉంటాయి. కర్మానుభవం దృష్టి ఎట్లా మాలుతుంది, అది దాని యొక్క ఏ దృష్టితో చూస్తుంటారు జస్ట్ వివరంగా చెప్పగలరు అని అడగండి. అన్నీ వస్తాయి అందులో. స్టేజెస్ మొత్తం ఎట్లా ఉంటుంది, ఏ స్టేజ్లో ఎట్లా ఉంటుంది చెప్పరు. పోతున్న కొద్దీ ఇది కూడా బలపడుతుంది. ఈ కర్మవాసనలు కూడా, వాసనలు కూడా మనిషిని వెనక్కి లాగటానికి అదొక ఫైట్, టగ్ ఆఫ్ వార్ అనమాట. అలా ఉంటుంది. సహాయం అటు పడకుండా చిన్నగా సహాయం చేసుకుంటూ చిన్నగా తీసుకొస్తారు. కానీ చూద్దాం వాడి సమాధానం. కొట్టుకోవాలనుకోవటం కూడా మన అహంకారం కొత్త పోగడా అని అనుకున్నాం. అహంకారం పోగొట్టుకోవాలనుకోవటం,
అహంకారం ఇంకో కొత్త పోగొడు ఉంటున్నాను. సో అంత మైన్యూట్ లెవెల్లో మైండ్ మిస్లీడ్ చేస్తూనే ఉంటుంది. నాకు ఇందాక బాగా ఆలోచించాను, ఒకటే అనిపించింది, సాధన అంటే ఏమి చేయకుండా చేయొచ్చు, కానీ బాగా ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయవలసింది స్పీడ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రాక్టీస్ చేయాలి. నిమ్మడం అదే బెస్ట్. గమనిక నిమ్మడం ఆ రోజు ఖమ్మం చూపించి నేను తోడు చెప్తున్నాను. బాగా థాట్ బై థాట్ స్పీడ్గా వస్తుంది. యాక్షన్ కూడా అట్టనే అలాగా కొంచెం గ్యాప్ తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తే సహజమైపోతుంది, బాగుంటుంది. సహజమైపోతుంది. మనకి రియాక్షన్ చాలా స్పీడ్గా ఉంటుంది, అది తగ్గించుకుంటే సాధనే. ఇది తొందరగా పోతుంది. ఇది తొందరగా స్పీడ్గా వచ్చి ప్రాక్టీస్ మూమెంట్ ప్రాక్టీస్ కూడా కాదు, మన మనసు మన గమనించుకునే టైంలో ఉండదు. ఇక్కడ జరిగే పరిణామం మిగిలిన ఫలాలు ఎట్లా ఉన్నా, లాభం నష్టం అవన్నీ ఎట్లా ఉన్నా, మనకేమిటంటే ఆ స్పీడ్ ఇన్వాల్వ్మెంట్ తగ్గగానే మనసు తాను గమనించుకునే అలవాటు మొదలైంది. పెరుగు తర్వాత ఇంకొకటి ఇందాక ఒక మంచి పాయింట్ అనిపించాను, అది చదువుతున్నాను. ఇప్పుడు చెప్పారేమో మనకు వచ్చిందో లేదా, ఇప్పుడు మన కాలు మనకి స్పర్శ తెలుస్తున్నాయి. ఈ స్పర్శ విషయంలో మనకు అహంకారం కానీ లేకపోతే ప్రత్యేకమైన లేదు, ప్లస్ రెండో దాని గురించి ప్రత్యేకమైన ప్రయత్నం లేదు. ఎంత క్యాజువల్గా ఉందంటే అంత క్యాజువల్గా ఉంది. కాళ్ళని అనుభవిస్తూనే ఉన్నాము. అట్లానే ఈ లోపల మనసు తన మూలాన్ని తను స్పృశించేటప్పుడు కూడా సహజమైంది కదా, కాబట్టి అది అంత సహజంగా ఉంటుంది. లోపల మనసు తన మూలాన్ని తాను స్పృశించినప్పుడు ఈ కాలునికి ఫీల్ అవటానికి అంటే దీంట్లో కొత్త అనుభవం ఏముంది, కొత్త అనుభూతి ఏముంది, సహజంగా ఉంది. కాబట్టి అనుభవం అంటే కొత్తగా వచ్చేది కదా, ఇక్కడ ఏం లేదు, అదే కాబట్టి సపోజ్ ఒక ఇన్సిడెంట్ మీద జరుగుతుంది, ఎన్నో జరుగుతుంటాయి, మంచి చెడులు అనేకం జరుగుతుంటాయి. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది జ్ఞాపకంగా మిగిలిపోతుంది. తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తుందంటే అదే జ్ఞాపకాన్ని మళ్ళీ తీసుకొస్తుంది. ఈ కదలికలోనే నేను పుడుతున్నాను, అదే నేను, జ్ఞాపకమే నేనుగా మారుతుంది, వేరే ఏం లేదు. అనేక జ్ఞాపకాలు కలిపి నేనుగా ఉంటుంది, అదే కేంద్రం అయితే గ్యాప్ ఉంటుంది. నిజమే కదా, ఎప్పుడైనా పదం అంటేనే జ్ఞాపకం గ్యాప్ ఉందిగా. తంటే ఉందనుకోండి, తా కాదు సున్నా, సున్నాకి గ్యాప్ లేకపోతే కమ్ కాదు కదా. అంటే ఇది ఆత్మ ఎప్పుడైతే ఆలోచనతో కలిసిందో ఆ గ్యాప్ వస్తుంది, ఆ గ్యాపే నేను. అంత బాగా చెప్పారు. స్పేస్ వస్తుంది, ఆ స్పేస్ ఇంకా కావాలనుకుంటాడు, అదే కేంద్రం అయిపోతుంది. ఇది విస్తృతం అయిపోయి రూపం ధరించి మళ్ళీ వాడిని ఇందులో పడేస్తుంది. ఒక పేజీ రాసుకోండి కృష్ణమూర్తి గారు, రోజు పారాయణ చేయాలి. వస్తే నేను చెప్పింది చేస్తుంటే అసలు కష్టం. నిమ్మడం కావాలంటే స్వార్థం తగ్గ, స్వార్థం తగ్గితే కానీ నిమ్మడం గుర్తుకొస్తుంది. ఏంటంటే మన స్పీడ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మన స్వార్థం మనకు తెలియట్లా. కరెక్ట్ అని కాదు, గమనించే టైం ఎప్పుడు లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంప్లికేషన్స్ తెలియట్లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి మనం గమనించడం మొదలు పెడితే మన స్వార్థం మన బట్టబల్ అయిపోతుంది. మొత్తం మన స్వార్థం ఏంటి, మనం ఎట్లా ఉన్నాం లోపల స్పష్టంగా తెలుస్తుంది. అనుకుంటున్నామంటే కూడా ఇగో ఉంది కదా, అనుభూతి కోరుకుంటున్నామంటే ఇగో ఉంది కదా అంటున్నాం. ఒరేవాడు అప్పుడు ఉన్నాడు, ఎవరు నాకు ఆయన కనపడేవాడు, కళ్ళు మూసుకుంటున్నాం, ఇప్పుడు కనపడలేదంటే మళ్ళీ ఇగో ఎందుకు అంటున్నాను. అసలు అంత ఎట్టండి, అంత తాటండి ఆయన అసలు ఎట్లా అబ్జర్వ్ చేశారు. మూలంగా నాశనం చేయడానికి మన మనసు ఒప్పుకోదు. ఎట్లా అని అనిపిస్తుంది, ఎట్లా లేకపోతే ఎట్లా. ఆయన భగవాన్ అడిగినట్టుగా కొంచెం కూడా వద్దా, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నాకు కొంచెం వ్యక్తిత్వం కూడా లేకపోతే ఎట్లా అంటాను. సరే కాలేదే మన మంచి సత్సంగం. మన కాళ్ళు, మన చేతులు, మన స్పర్శ అన్ని తెలుస్తున్నాయి బాబు. నిద్రలో ఏం జరుగుతుంది, విచిత్రం అయిపోతుంది. మైండ్ ఏం చేస్తుందంటే దీని మీద దాని వెలుతురు తగ్గించుకుంటుంది. అంటే అసలు లేకపోతే శరీరం ఏమవుతుంది, కొద్ది స్పర్శ ఉంటుంది. దానికి
ఇప్పుడు జాగ్రత్త పడటానికి కావాల్సినంత స్పర్శ ఉంచుకొని మిగిలిన విత్డ్రా అయిపోతుంది. ఇంద్రియాల నుంచి, మెదడులోంచి, అన్నింటిలోంచి విత్డ్రా అయిపోతుంది మైండ్. ఆ ఫోకస్ తగ్గించుకుంటాం. ఆ టైంలో ఎవడో వచ్చి కొట్టడానికి వస్తాడు, తెలియదుగా మనకి ఏం అంటే అది గమనిక రాదా? ఇంకేం తెలుస్తుంది? నిద్రపోయాక ఏం తెలుస్తుంది మనకు? చెప్పు లేదు. అప్పటిదాకా ఒళ్ళు నొప్పులు నొప్పులు అన్నది తెలియట్లేదు. పక్కన టీవీ శబ్దం కూడా తెలియట్లేదుగా. ఆ విత్డ్రా అయిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే దాని కనుక మనం ఎరుకలో కనుక సంపాదించగలిగితే మన జన్మధన్యం అయిపోయింది. మనకి కొత్తది శరీరంలో నుంచి ఎంతో నిమ్మడమైన మనసుతో చాలా ఏకాగ్రతగా చాలా జాగ్రత్తగా మనసు నిమ్మడం చేస్తున్న కొద్దీ దాని అంతటా అదే విత్డ్రా అయిపోతుంది శరీరం తెలియకుండా. విత్డ్రా అయిపోయి ఏమవుతుందంటే ఇదంతా ఏమవుతుందంటే ఫోకస్ అంతా ఒక చోటకు వచ్చేస్తుంది. దాని మీద దాన్నే ఫోకస్ చేసుకుంటాం. అది పోయాక అది వెస్ట్గా మిగిలి అప్పుడు ఆటోమేటిక్గా ఈ శరీరం స్పృహ పోతుంది. అదే సమాధి. ఇంకేమి సమాధి అంటే మనం ఇంద్రియాల మించి, దేహం మించి, బాహ్య ఇంద్రియాలు, అంతరింద్రియాల మించి విముఖం చెంది విత్డ్రా అయిపోయి తన మీద తను కేంద్రీకృతం, అదే సమాధి. మైండ్తో ఉండి అక్కడ కూడా మళ్ళీ కొంచెం అవేర్నెస్ సంపాదించుకోగలిగితే అవే మెరికల్స్ అయ్యి అక్కడ కూడా కాస్త మళ్ళీ అక్కడికి వెళ్ళాక జనరల్ స్పృహ ఉండదు. తను కూడా పోతాను. తను కూడా ఉండి దాన్ని కనుక సంపాదించుకోగలిగితే అవన్నీ మహత్యాలుగా మారిపోతాయి. ఇక తీసుకునేవాళ్ళు ఉంటారు. అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ అక్కడ మన మైండ్ ఉంచుకుంటే మైండ్ పోతుంది జనరల్గా మెర్జ్ అయిన తర్వాత. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే అది ఉండగా కూడా మైండ్ పెట్టుకోగలిగితే అంటే మన అవేర్నెస్ వస్తే అప్పుడు పవర్స్ వచ్చేస్తాయి. కానీ అప్పుడు వాటి సంకల్పాలు అని ఎంత ప్రతిష్ట ఏమిటి అని యంత్రానికి చేస్తుంటే ఏమిటి దాంట్లో జరిగే పరిణామం ఏమిటి? యంత్రం అట్లా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కేంద్రాలు కదా, ఇక్కడ ఒక కేంద్రం అక్కడ ఒక అంతా సముద్రం లాంటి ఈ తీసి కుంకుమ తీసి మనం అట్లా వేస్తున్నప్పుడు ఎట్ ఏ టైం ఆల్రెడీ మన మనసులోకి వచ్చేసింది యంత్రం. అంటే దాంతో ఇంటరాక్షన్ మొదలైంది, కనెక్షన్ మొదలైంది. ఎప్పుడైతే మనసు ఆ వస్తువుతో సంబంధం ఏర్పడిందో దాంతో ఇండైరెక్ట్ గా సంబంధం మొదలైంది. ఎప్పుడైతే ఆ మంత్రం బీజాక్షరాలు ఎప్పుడైతే ఉపయోగిస్తుంటాడో అక్కడున్న శక్తిని అంటే నిర్వీర్యంగా ఉన్న శక్తిని కథలను చైతన్యవంతం చేస్తుంది. అదే స్మార్ట్ యంత్రంగా ఉంటుంది. ఈ బీజాక్షరాలు మీడియం అవుతాయి. ఇంగ్లీష్ లో బీజాక్షరం మీడియంగా ఉంటుంది. ఇంగ్లీష్ లో ఒకటే మాట ఉంటుంది, వ్యాపించింది. ఇక్కడ అక్కడ ఉన్నది అది, కానీ యాక్టివేట్ అవ్వదు కదా. వీడు ఏం చేస్తున్నాడంటే యాక్టివేట్ చేస్తున్నాడు అక్కడ శక్తిని. సంకల్పంతో అక్కడున్న శక్తిని యాక్టివేట్ చేయడం జరిగే ప్రక్రియ చెబుతున్నది. మెకానిజం మనకు తెలియపోయినా జరిగేది అది. వాడికి ఏమి నాలెడ్జ్ లేకపోయినా వెనక పుస్తకాలు ఏం రాశారంటే అదే మామూలు వాడు చేస్తే ఎక్కడ తెలుస్తుంది మనం ఏదో పువ్వు వేయటం. ఏదో సపోజ్ హ్రీమ్ అన్నాం అనుకో, ఇక్కడ హ్రీమ్ ఉంది, అక్కడ కూడా హ్రీమ్ అని ఉంది. ఆ హ్రీమ్ని ఈ మన సంకల్పంతో అక్కడ హ్రీమ్కి యాక్టివేట్ చేస్తున్నాం. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ఒక శక్తి డిపాజిట్ ఇది, అదే శక్తిగా. విస్మృతి చాలా చెడ్డది. తీసుకున్న నిర్ణయం మళ్ళీ గంట జ్ఞాపకం ఉండట్లేదు. లౌక్యంలో పడిపోయి మళ్ళా గుర్తొచ్చే నాటికి నెలలు గడిచిపోతుంది. తీసుకున్న నిర్ణయం మళ్ళా తీసుకునేంత వరకు జ్ఞాపకం ఉండట్లేదు. పర్యాయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి ఆర్కే నారాయణ బుక్. ఇప్పుడు నువ్వు అసూయాపరుడు అని నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు చెడ్డవాడు ఏదో అనుకుంటున్నావు కదా. సరే బాగానే ఉంది, మంచిదే. దానికి ఒక పేరు పెట్టకుండా, దాన్ని గమనించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయండి? అంటే మనం ఇప్పుడు గమనిస్తాం బాబు, ఇప్పుడు ఎక్కడో ఒక 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వలేము. నేను పిసినానని మనమే పేరు పెట్టుకుంటున్నాం. ఆ లక్షణాన్ని పిసినాడతానని పేరు పెట్టుకుంటాం. ఆయన ఏమంటున్నాయంటే అట్లా పేర్లు పెట్టకుండా అట్లా దాన్ని జయించాలని కాకుండా ఆ తత్వాన్ని గమనించవచ్చు. అక్కడ ఏం జరుగుతుందో దాన్ని దాటం. ఇవన్నీ పేర్లు పెట్టి ఆపాదించుకోవటం అవన్నీ వద్దు. పేరు పెట్టకుండా చిన్నగా దాన్ని దాటం. అది అందరికీ సాధ్యం మనకి.
అప్పటికప్పుడు వెలుతురు లాంటి వాడి వెనక సాక్షి అంటే వెలుతురు లాంటి వాడికి వాడే ప్రిపేర్ చేసుకుంటుంటాడు. ఇప్పుడు మన కళ్ళకి ఒకే అద్దంలో 2 సెక్షన్స్ ఉన్నాయి, ఒకటి పూర్తద్దం ఒకటి మరి ఏమన్నా అద్దానికి డిఫరెంట్గా ఉంది. అది కిందకు చూస్తేనేమో పెద్ద అక్షరాలు కనపడితే పైకి చూస్తేనేమో మామూలు అంతే. అక్కడ సాక్షి అంటే ఏమి లేదు, ఈ స్పృహకి ఆధారంగా ఉండే వస్తువు అని అర్థం అంతే. అదే సాక్షి అంటే మన అది విశ్వవ్యాప్తంగా ఉంది ఆ తత్వం. అదేం చేస్తుందంటే నెక్స్ట్ టైం ఇవన్నీ మళ్ళీ ఎప్పటికప్పుడు అందించడానికి దాన్ని వెలుతురు పడుతుంటున్నాం. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ఇంకో మాట, ఇప్పుడు మనం ఇవాళ రేపు పొద్దున తిరుపతి వెళ్దాం, రేపు పొద్దున అమ్మాయి సంబంధానికి వెళ్దాం అనుకున్నాం, పడుకున్నాం. మరి సంబంధం లేదు, పెళ్లి లేదు, గిళ్ళి లేదు, నిద్రపోయాక ఏది లేదు, ఉండదుగా. మళ్ళీ మెలకు వస్తేనే ఇవన్నీ మెలుకుగా. మళ్ళీ ఇవన్నీ మన డ్యూటీలే, ఆయనకి ఏం సంబంధం లేదు, పెళ్లికి పో, సంబంధానికి పో, అవన్నీ ఆయనకి. ఈ రికార్డు మళ్ళీ మెలకువలో కానీ తెలియదు. ఆయన ఆధారం అవుతాడు, ఎరుకుగా ఉంటాడు వీడు. మళ్ళీ ఆ ఎరుకు రాగానే మళ్ళీ అన్ని గుర్తొస్తుంది, మళ్ళీ వాడి పని అది. ఈ ఎరుక ఆయన లక్షణం. డబ్బులు ఇవ్వాలి, మన మునిమనోడు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారు, ఈ బంధం ఉందిగా, బంధం దానికి ప్రగత చేస్తుంది. ఇప్పుడు మన ఇద్దరం ఇప్పుడు ఈ జన్మలో తండ్రి కొడుకున్నాం, ఇప్పుడు ఏదో కొంత అనుబంధం ఏర్పడింది, ప్రేమ ఏర్పడింది. కానీ నెక్స్ట్ బర్త్లో నేను ఆఫ్రికాలో ఉండొచ్చు, మీరు అమెరికాలో ఉండొచ్చు, కానీ ఇద్దరం ఎక్కడో ఒక చోట కలుస్తాం. ఇంకేమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే కూడా ఇది తెలియకపోవచ్చు, కానీ విషయం కంప్లీట్ అయిపోతుంది. నీ బ్యాక్గ్రౌండ్ ఎందుకైనా డబ్బు కట్టవేమో కూడా అంటాడు కదా బ్యాంకులో. నీవు ఎందుకు తీసుకుంటే లోన్ ఎందుకు తీసుకున్నారో మాకు ఇవ్వవలసింది ఇది, ఎందుకు తీసుకున్నారో మాకేం తెలుస్తుంది, డబ్బులు ఇచ్చేసేసరి అంటే ఇట్లా ఈశ్వరుడు ప్లాన్లో ప్రతిదానికి రీజనింగ్ ఉండదు, పని జరిగిపోతుంది. సర్వసాక్షి ఆయన, సర్వసాక్షి. కుక్కగా అన్నం పెట్టింది కూడా మళ్ళీ నెక్స్ట్ బర్త్కి ఆయన చేస్తూనే ఉంటుంది. ఒకేసారి అంటే సాక్షి అంటే ఏం లేదు, అన్నిటిలో వ్యాపించి ఇదంతా గమనించే ఒక తత్వం అది సాక్షి అంటే. ఎట్ ఏ టైం అందుకు ఆయన పరమేశ్వరుడు వస్తుంది. జన్మలో చూస్తారు, కారణం తెలుస్తుంది తప్పితే లేకపోతే ఇవి అందే టైంకి అందుతూనే ఉంటాయి. తెలిసినా తెలియకపోయినా అంతే, ఒక ఆయనకి తెలుస్తుంది, ఒక ఆయన తెలియదు అంటే. అక్కడ ఏం పెద్ద అర్థం ఏంటంటే ఏది జరిగినా దాని అంతా ఉండే వస్తుంది కదా. కాబట్టి వచ్చిన దాంట్లో అనుకొని చేస్తూ వెళ్ళిపోవటం, కానీ మళ్ళీ ఇంకేదో ఉందో ఇది రాదు అది రాదు అవన్నీ అక్కర్లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీ ఈ ప్రశ్న అడగాలని ఉంది, అడగటమే అంతే. ఇప్పటికి ఇది అయిపోయింది. తర్వాత ఏమొస్తుందో కూడా అక్కడ నుంచి వచ్చేదే, మళ్ళీ మన దగ్గర ఏం లేదు, మన ప్రయత్నం ఏం లేదు. కాబట్టి చూద్దాం అక్కడ పోయి అక్కడ వస్తుంది అంటే చాలా పనులన్నీ కూడా వాటంతట అయ్యేవి, మనం చేసేది ఏంటి. కాబట్టి మనం చేయటం వరకు మన పని అంటే ఇది చెయ్యాలా ఇది వద్దా అట్లా అలా అని కాకుండా ప్లానింగ్ ఉండాలి ప్రతి పని. ఇందాక కృష్ణమూర్తి గారు మంచి మాట చెప్పారు, ఈ మానసికంగా అయిన వాటికి దీనికి ఎరుక కావాలి, తెలివితేటలు కావాలి, అన్నీ కావాలి. బయట పనులకు ప్లానింగ్ కావాలి, అన్నీ కావాలి, జ్ఞాపకం కావాలి, తెలివి కూడా కావాలి. కానీ దాన్ని అంతా మీ మనసుకు ఉపయోగించకండి అంటున్నారు. ఇవన్నీ తీసుకెళ్ళి మీ మనసుకు ఆపాదించకండి అంటున్నారు. కాలు చాపుకొని కూర్చుంటే అన్నం పెడతారు, నువ్వు కూర్చో నిజంగా ఇప్పుడు పెట్టకపోతాడు కదా. మనసు కదలకుండా ఏం కాకుండా పూర్తి సరెండర్. ఆలోచనలు పోతున్నాయన్న ఆలోచన ప్రతివాడికి ఉన్నదే ఉన్నది, కొత్తగా మీరు కనుక్కున్నది కానీ ఆయన చెప్పింది కానీ అది కాదు ఆయన చెప్పింది. ఈ ఆలోచనలు పోతున్నాయి అని అంటే ఎందుకు వెళుతున్నాయని చూడాలి మీరు, ఎందుకు కారణం ఏమిటి అది కదా ఆయన పరిశీలించమంది. అంటే ఇక్కడ సీక్రెట్ ఏం తెలుస్తుంది, మీరు ఆలోచించగా 4 రోజులు పరిశీలిస్తే అర్థమయ్యేది ఏంటంటే ఇంట్రెస్ట్ని బట్టి మారుతుంది అని అర్థం. మన ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇంట్రెస్ట్ని బట్టే వేరే ఆలోచన వస్తుంది, ఇంట్రెస్ట్ని బట్టే ఇంకో టేకప్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. ఇంట్రెస్ట్ అనేది మనకు ఒక అభిప్రాయం, ఇంట్రెస్ట్ అనేది లేకుండా జరుగుతుంది. అప్పుడు రాజకీయ మీకు ఆలోచన ఎందుకు వస్తుంది ఇంట్రెస్ట్ లేకపోతే? ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, అమెరికాలో ఒక స్ట్రీట్ ఉంది, దాని మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, మరి ఎందుకని అంటే మీకు ఇష్టం లేకపోతే రాదంతే.
అంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఏది రాదు. అంటే మీకు ఇప్పుడు వచ్చినవన్నీ దేనివల్ల వస్తున్నాయని అర్థం అంతే. అంతే. టైం ఎంత? 6 నేను మీ నాన్నగారు మీరు ఏం చేస్తున్నారంటే పరిశీలించడం అనే ప్రయత్నంలో మళ్ళీ పరిశీలించి తప్పుకుంటున్నారు. పరిశీలకుండా తప్పించకూడదు. ఆ కాసేపు అబ్జర్వ్ చేస్తుండాలి. అప్పుడు మీకు ఆలోచన ఎందుకు వస్తుంది? ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, సినిమా గురించి ఆలోచిస్తారా? అప్పుడు ఆలోచిస్తారా? లేదు. మరి ఎందుకని? సరే, ఆ 3 గంటలకు కొంచెం స్పృహ కూడా కలగదు. మరి ఎందుకని? వచ్చినా ఉంది అవకాశం అని పరిశీలన. అంతే. అంటే అక్కడ ఏంటి? అటెన్షన్. ఇక్కడ కూడా అంత అటెన్షన్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్. ముందు ఇది కానీ తర్వాత చూద్దాంలే. ఇది ఆ అటెన్షన్ కావాలంటున్నారు కృష్ణమూర్తి గారు. గమనింపంటే ఆలోచనే రానివ్వకూడదని ఆలోచించకూడదు. ఆలోచన రానివ్వకుండా ఉండటం అంతే. ఒక్కటే అండి. దానికి ఏంటంటే ఫ్రీ మైండ్ కాదు. ఏమిటి ఫ్రీ మైండ్ అంటే ఏంటి? మళ్ళా ఫ్రీ మైండ్ అంటే ఏంటి? ఒక చోట కూర్చొని నేను ఆలోచన రానికుండా చేసుకుంటాను కూర్చున్నారంటేనే మీరు అయిపోయినప్పటికీ మీరు దాన్ని బైండ్ ఓవర్ చేసేసారు. కూర్చొని నేను దీన్ని ఆపాలి అని. అలా కాకుండా ఇప్పుడు పోతున్నాం, ఇప్పుడు నేను కాసేపు ఆలోచన రానికుండా చేసుకుంటున్నాను ఉరికట్లా అనుకుని చేయండి, ఎంత హాయిగా అయిపోతుంది మీ ప్రయత్నం. అలా కాకుండా దానికి ఒక టైం ఇచ్చి మీరు ఎప్పుడైతే బైండ్ ఓవర్ చేసి పట్టుకోవాలని చూసారంటే అయిపోయింది. అట్లా దొరకదు. ఫ్రీగా ఉండాలి, చాలా ప్రశాంతంగా మనసు. ఎంత హాయిగా ఉండాలంటే దాని నుంచి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. మళ్ళీ చూద్దాం ఆపాక ఇవేం ఉండకూడదు. ఆపాలి కాబట్టి ఆపండి. అట్లా ఇలాంటివి సమస్య. ఒకటి బ్రేక్ చేస్తున్నాం ఒక పని అంటే దాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకుంటే దీని మీద మాకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అని అర్థమవుతుంది. అప్పుడు మీరు ఇంట్రెస్ట్ తీసేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సపోజ్ దేని మీద ఇంట్రెస్ట్ వద్దన్నారు, అప్పుడు ఏమవుతుంది? ఇందాక కృష్ణమూర్తి గారు దాంట్లో ఒక మాట వాట్ ఆర్ యు డూయింగ్ విత్ యువర్ లైఫ్ దాంట్లో ఏమంటారంటే ఈ కాంపిటీషన్ లైఫ్లో కంపారిజన్ లేకుండా నువ్వు కాంపిటీషన్ లేకుండా నువ్వు మంచిగా ఉండలేవా అంటే నువ్వుగా ఉండటానికి కాంపిటీషన్ అవసరమా? తర్వాత మీరు నీ టేస్ట్ అంటూ ఒకటి ఉండదా అంటున్నారు. కాక నీ ఇంట్రెస్ట్ అంటూ ఒకటి లేదు, నువ్వు లవ్ చేసేది ఒకటి లేదా? లవ్ లేదు, ఎక్కడంతా స్వార్థం. అదర్వైజ్ ఇన్ఫ్లుయెన్స్ బై అదర్స్. మనం ఎవరన్నా అంటాం నీకు ఆయన తెలిసిన వాడా అని అంటాను, స్వార్థం ఉంది అంతే. యు వాంట్ టు గెయిన్ సంథింగ్. అంతే. ఏదో ఒకటి రూపాయి దగ్గర, 10 రూపాయల దగ్గర, పావుల దగ్గర, లిఫ్ట్ అడిగిన ఏదో ఉంటుంది మొత్తానికి. అంత జాగ్రత్తగా మైనూట్గా వస్తే దొరికిపోతాం మనకి. మనమే బాగా మనకి ప్రేమ ఏం లేదు, ఏదో ఉంటుంది దాని వెనక. ఏదో ఖచ్చితమైన ఒక కారణం ఖచ్చితంగా. అయితే ఏంటంటే స్పీడ్గా చేయడం వల్ల మనకు దొరకట్లేదు. మన మైండ్ మనకి చిక్క కూడా తప్పించుకుంటున్నాం. మన స్వార్థం మనకు తెలియాలంటే కొంచెం గ్యాప్ ఇచ్చి నిమ్మలంగా థింక్ చేస్తే మనలో స్వార్థం ఇంతగా ప్రతి మహావృక్షంగా కనపడుతుంది. ఎక్కడ అవుతుంది ఆయన అనేది అది. అట్లా తీసేయాలంటే నువ్వు నేర్పలేవులే లవ్ మనసుకి, నువ్వు ట్రైనింగ్ ఇవ్వలేవు నీ మనసుకి అని చెబుతున్నా. ఆ ట్రైనింగ్ ఇస్తే వచ్చేది కదా లవ్. అది సాధారణంగా ఎంకరేజ్ చేసినట్టు అవ్వట్లేదు మరి. అవి దీన్నే వివేకం అంటారు. వివేకం ఉండాలి. మళ్ళీ ఏ పని చేసినా ఆ జ్ఞాపకం పెట్టాలి. మళ్ళీ వివేకం లేకపోతే కృష్ణమూర్తి గారు చెప్పింది పెద్దలందరూ చెప్పింది ఆయనైనా జాగ్రత్త పడాలి. కృష్ణమూర్తి గారు కూడా ఆ టైంకి వెళ్తే మరి ఎవరికి ఇంటర్వ్యూలు, మరి ఆయన లవ్ ఉందా? మరి ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇప్పుడు నొప్పి తెలియదు. ఇంద్రియాలతో సంబంధం పెట్టుకునే మనసు ఎట్లాంటిదంటే ఈ స్ట్రాకి ఈ అడ్డం పడి లోపల నాకు అడ్డం పడి ఈ మనసు లోపల నుంచి వచ్చే వెలుతురు ఇది స్తబ్దించగానే దాని ద్వారా అంత సెన్సిటివ్గా ఉంటుంది మనసు.
మొద్దు బారింది అనుకోండి స్పరిశ తెలియదు. మొద్దు బారుస్తున్నాడు, ఇంద్రియాలని మొద్దు బారుస్తాడు. మత్తు మంది అంటే మనసు లోపల పిచ్చితనం అంతే ఉంటుంది. పిచ్చితనం పోతుందా? పిచ్చితనం బయట వ్యక్తం కాకుండా ఇంద్రియాలను కట్ చేస్తుంది. ఇంద్రియాలు కట్ చేస్తున్నాడు అంతే. కాబట్టి టోటల్గా అందరికి ఆపాదించి చెప్పిన మాటలు అవన్నీ. ఇప్పుడు మనకు తెలియటం మనకు తెలియకపోవటం అన్న ప్రశ్న కాదు. మనకు కూడా ఎందుకు తెలియట్లేదని మనసుంది. ఇది బాగానే ఉంది మనసులో అర్థమయ్యేటట్టు. ఏది సృష్టికర్తల పాయింట్ అంటే ఆలోచనలో అదే చెబుతారు కదా, వైరుధ్యం ఎక్కడొస్తుందంటే ఆలోచన సాగినంతసేపే వైరుధ్యం వస్తుంది. శివుడు లేడు అన్నాడు ఒకటే మాట. అసలు రుభుగీత చదువుతుంటే కళ్ళు తిరుగుతాయి కదా. నేనంతా అదే వెళ్ళిపోయిన తర్వాత అసలు ఆగట్లేదు అసలు లోపల. ఏ నీ మైండ్ ఏమిటి, శివుడు ఏమిటి, నీ అర్చన ఏమిటి, నీ ఆరాధన ఏమిటి అన్నాడు ఒకటే మాట. ఏమీ లేదు తీసేసాయి అన్నాడు. శివుడు లేదు, ఎవరు లేదు, మోక్షం లేదు, ముక్తి లేదన్నారు. ఏమి లేదన్నారు. నీ మనసు ఉంటే ఇవన్నీ ఉన్నాయి. ఒక్కటే పెట్టారు మనసు, మొత్తానికి మనసు. ఎవరిని చెప్పించి తీసేస్తే బాగుండు మనసులో. అందుకనే సత్యసాయిబాబు ఇవంతా లేకుండా ఒక్క మాట చెప్పారు, నీ మనసు విషయంలో అమనస్కుడు అయి ఉండన్నాడు ఒకటే మాట. నీ మనసు చెప్పేది ఏది నమ్మొద్దు అన్నాడు. అది దేవుడు కానీ ఏ జ్ఞానం మాట అయినా నీ మనసు చెప్పిందంటే దాన్ని వినద్దు అన్నారు ఒకటే మాట. తేలిగ్గా ఇంత గొడవ లేదు అసలు, ఇంకా సింప్లిఫై చేసి చెప్పారు. నీ మనసు విషయంలో అమనస్కుడు అయి ఉన్నది. 2-3 ఏళ్ల క్రితం సనాతన సారథిలో వచ్చింది, పేపర్లో వచ్చింది, ఆధ్యాత్మికమైన మాటలు పేపర్లో వచ్చింది. నీ మనసు విషయంలో అమనస్కుడై ఉండు అంటే అర్థం ఏంటి? మనసు విషయంలో అమనస్కుడై ఉండటం అంటే అర్థం ఏంటి? అది ప్రాక్టీస్ కాదు. మనసుకు ఒక మంచి మాట వచ్చింది అనుకోండి అని అంటే ప్రతిసారి అంటుంటే సరి నెగ్లెక్ట్ చేయటం అంతే. అమనస్కుడై ఉండటం అంటే తమాషా ఏంటంటే ఆ మనసులో పుట్టింది ఆ మనసే గమనించి దాన్ని ఇంత చేస్తుంది. దాని దగ్గర ఉన్న దౌర్భాగ్యం అదనమాట. అది ఎంఈబియాసిస్ మీరు చెబుతారు అట్లాంటిది. అక్కడే పెరిగి అక్కడే సంతానం అన్నీ అక్కడే అప్పటికప్పుడు అన్నీ అయిపోతుంది. ఈ మనసుకు కూడా ఆ కెపాసిటీ ఉందన్నమాట. ఆత్మకు ఎంఈబియాసిస్ లాంటి చెదపురుగు. మనసు విషయంలో అమనస్కుడై ఉండు. ఎంత బాగుంది ఆ మాట, అసలు సామాన్యమైన మాట. అది మహావాక్యాల్లో అది ఉండగలమా మనం? మనసు విషయంలో అమనస్కుడై ఉండి ఎట్లుంటాం? ఏదో లాస్ అవుతున్నాం భయం. దేవుడి విషయం వస్తే సంతోషపడుతున్నాం, అప్పుడు కూడా అమనస్కుడై ఉండమంటున్నాడు. అమ్మో అంటే అప్పుడు కృతజ్ఞత ఏం కావాలి, అప్పుడు మరి విశ్వాసం ఏం కావాలి, మనకున్న మరి మోరల్ వాల్యూస్ ఏమవ్వాలి, ఇవన్నీ అప్పుడు కనుక ఉంటే అప్పుడే అసలు నిజంగా మంచి క్వాలిటీ. అదే లవ్ అంటున్నారు. లవ్ అంటే నువ్వు నేర్పేది కాదు, నువ్వు ప్రాక్టీస్ చేయించేది కాదు, దానికి ఇచ్చేది కాదు, అది వచ్చేది కాదు అన్నారు ఒకటే మాట. లవ్ నువ్వు నేర్పేది కాదు, నువ్వు అలవాటు చేసేది, నీ మనసుతో చేసేది ఏదైనా మాయ అంటున్నారండి. అబ్బా అసలు అది ఒక్కటి నేర్చుకున్నా చాలా మనం. ఎట్ట కాదంటాం మనం? ఆంజనేయ స్వామి కాదంటాం, శివుని కాదంటాం, రాముడు మనసు ఉన్నంతసేపు కాదనలేం, అవునలేం. అసలు తీసేయటం అసలు తాటే తీసేయాలి ఒకటే మాట. నీ దేహం అసత్యం, నీ మనసు అసత్యం అన్నారు. కనపడుతుంటే ఎట్లా సత్యం అంటాం? అట్లా కాదు, అట్లా మాట తేలిగ్గానే మాట కాదు అది. వచ్చాను లోపల ఒకసారి ఒక క్షణం మెరుపు మెరిసినట్టు అనిపించింది. ఆత్మసాక్షాత్కారం మెరుపులా మెరిసింది భగవాన్ అని. మెరుపులా వచ్చేది మెరుపులానే పోతే ఆత్మలక్షణమే కాదు. అబ్బా రుభుగీతను రోజు చదవమన్నారు రమణ భగవాన్. అయితే ఇది నా అనుభవానికి దగ్గరగా ఉంది ఈ పుస్తకం అని చదివించాట ఎవరు, సంపూర్ణమ్మ గారితోనే వచ్చారు. వారే దానికి ఓటేశారు. అన్ని కాదు కాదని తీసేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకటేనండి, అన్ని తీసేసే బదులు మనసుని తీసేయటం బెస్ట్. ఒకసారి వేళతో సహా ఎన్నెన్ని కాదంటాం, ఎన్ని వస్తూనే ఉంటాయి. మనసుని చిన్నగా తీసేయాలి. ఆలోచన ఆపడం అని అంటారు చాలా మంది. ఎట్లా ఆపగలని చెప్పండి? వచ్చే ఆలోచన అనవసరం అని దృఢ నిశ్చయానికి వస్తే చెప్పేది ఆగదు. లేకపోతే పొద్దున్న నేను చెప్పాను, అన్ని అనుకున్నవన్నీ అవుతుంటే అనుకోవటం ఆపేస్తాం.
మనం అనుకున్నవన్నీ మంచి చెడులు అవుతున్నాయి అనుకోండి, అప్పుడు అనుకోవటామా? మంచి వరకు అనుకుని చెడు వరకు అవుతాం. ఎప్పుడు వస్తుందో థాట్ అది. వెలుగుతూ ఉన్నంతసేపు ఆలోచన సాగుతూనే ఉంది, ఏదో ఒకటి. నాకు ఖచ్చితంగా. ఇది జపమైనా కానీ ఒక పైపు సాగుతుంది, ఆగలేదు. అదే జ్ఞానికైతే అవుతుంది. అసలు జపం ఎందుకు చేస్తాడు ఆయన? ఏముందని చేయాలి? మనసే లేనప్పుడు జపం చేసేది ఎవరు? నిద్రలో జపం అందుకే ఆగింది అది ఆయన. ఈ ఎరుకే జపం చేసేది, ఈ ఎరుకే మోక్షం పొందేది, ఈ ఎరుకే ముక్తి పొందేది, ఈ ఎరుకే మహనీయుడు అయ్యేది, ఈ ఎరుకే భ్రష్టుడు అయ్యేది. భ్రష్టుడైన వాడు మనసే. బాబా సినిమా కదా, మాకు టీవీ రావట్లేదు. ఊళ్ళో మరి వికల్పమైన వికల్పమైన సర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధి రెండు మనసు సంబంధించినవి. సవికల్పం కూడా నిర్వికల్పం రెండు ఆత్మగా అన్న, రెండు అక్కడ జరగాల్సిందే అన్నది.